కానీ ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చాలా మంది భూములు కావాలని యూనివర్సిటీలు కావచ్చు, హోటల్స్ కావచ్చు ముందుకు వచ్చినా కానీ ఆయన కొన్ని సెలెక్టెడ్ మాత్రమే తీసుకొని ల్యాండ్స్ కూడా అలాట్ చేస్తున్నారు చెప్పి మనం విన్నాం. అంటే ఒక ముందు చూపు అంటారు కదా, అంటే ఏది ఎక్కడ ఉండాలో ఏది బ్రాండ్ ఉందో చూసి కూడా ఆయన నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనగానే ఇప్పుడు ఇక్కడ 9 థీమ్ సిటీస్ కింద డిజైన్ చేశారండి. సో ఫైనాన్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, అలానే అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, అలానే జ్యుడిషియరీ జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ. ఇప్పుడు మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూసుకున్నాం. స్పోర్ట్ యాక్టివిటీస్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ పోతాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్కువ చంక్ ఆఫ్ ల్యాండ్ పోద్ది, మెడికల్ కూడా ఎక్కువ చంక్ ఆఫ్ ల్యాండ్ పోద్ది. అలా మన లేకపోతే ఇప్పుడు మనకి హోటల్స్ తీసుకోండి, హోటల్స్ కూడా. సో అడిగే వాళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే మాకు ఎక్కువ చంక్ కావాలి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ చంక్ ఉంటే మేము ఫేజెస్ వైజ్గా డెవలప్ చేసుకుంటాం, తక్కువ రేటుకి కావాలని అడుగుతున్నారు. సో మరి అప్పుడు అలొకేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే దీన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా స్క్రూటినైజ్ చేసి టైం బౌండ్ బేస్ చేసుకొని, అంటే మీకు ఇంత ల్యాండ్ ఇస్తే మీరు ఎంత డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంత ఫేజ్, ఈ ఫస్ట్ ఫేజ్ ఇంత డ్యూరేషన్ లోపల డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పాలసీ లాగా క్యాటర్ చేసి వాళ్ళకి అలొకేట్ చేయాలా లేదా అన్న దాని మీద స్క్రూటినీ నడుస్తుంది. అందుకు కూడా ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ పూలింగ్ అనేది కూడా లైమ్ లైట్లోకి వస్తాం జరిగింది. సో ఎక్కడా కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్స్ జరగలేదు, బట్ ఒక ఫీలర్ అనేది అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేస్తే అప్పుడు ఏంటంటే పీపుల్ ఒక ఇంట్రెస్ట్ ఎలా ఉందో కూడా తెలిసిద్ది. ప్లస్ ఏంటంటే అడిగే వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ అడగటం జరిగింది. నైబరింగ్ కొన్ని పర్టికులర్ మండలాల వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల పోతున్నాయి, లేకపోతే రైల్వే లైన్ వస్తుంది, ఆ రైల్వే లైన్ వల్ల కూడా కొంత ల్యాండ్స్ ఎక్విజిషన్ ద్వారా పోయే అవకాశం ఉంది. మరి ఇలా సపరేట్గా ఎక్విజిషన్ చేసి ఇచ్చేటప్పుడు మాకు ల్యాండ్ పోతుంది అంటే ఎవరికైనా కూడా వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా, మాకు రాజధానిలో ల్యాండ్ ఉంది అంటే ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్ టు దెమ్ కదా. అందువల్ల ఇవన్నీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ని క్యాటర్ చేయాలో ఇప్పుడు లాస్ట్ 2014 to 19లోనే ఒక 100+ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఏంటంటే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కొంత MOUs జరిగినాయి. మళ్ళీ ఏంటంటే వాళ్ళు రీవిజిట్ చేశారు. రీవిజిట్ చేసి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు వస్తున్నాయా లేవా, ఎంత త్వరగా వస్తారు. ఇప్పుడు మనకు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ చేయాలండి. డెఫినెట్గా క్రియేట్ చేయాలంటే ఒక 100 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ 200 ఇన్స్టిట్యూషన్స్ కనుక గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మెటీరియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఎందుకు ఆయన ఎన్నుకోవడం జరుగుద్ది, ఎవరైనా ప్రజలు ఆయన అయితే తీసుకురాగలడు ఏదైనా అనేది ఆయనకు ఉన్న బ్రాండ్ కదా. సో కరెక్ట్గా ఇదే టైంలో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. నాణ్యానికి 2 వైపులు చూడాలంటారు. డెఫినెట్గా ఇక్కడ అమరావతి విషయంలో కానీ ఒకవైపే చూస్తున్నారు, అమరావతిని రియల్ ఎస్టేట్గా ప్రమోట్ చేస్తున్నారు అని ఒక్క పదం ఏర్పడుతుంది. కానీ నాణ్యానికి మరో పక్క మనం ఒక రాజధాని, సూపర్ పవర్ రాజధాని నిర్మించుకోబోతున్నాం అని చెప్పి ఎందుకు ఇది ప్రజలకు బలంగా వెళ్ళలేకపోతుంది? సో అదే అండి, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఇవాళ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, సో పీపుల్ ఏదైనా సరే నాకు ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఫుడ్ పరంగానే తీసుకోండి, ఒక స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెడితే 15 నిమిషాల్లో అరగంటలో మన ముందు రెడీగా ఉంటుంది. సెల్ ఫోన్లో ఒక క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మన ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా రెడీగా పాస్ పెట్టి పిల్లాడి దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు ఇన్స్టెంట్గా నాకు ఇలా రిజల్ట్స్ కావాలనుకున్నారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకోండి, సంవత్సరం పడుతుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్తే టక్క ఇమీడియట్గా కట్టేసి ఇచ్చేస్తారు. మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇంకెక్కువ టైం పట్టింది. ఒక పెద్ద క్యాపిటల్ మొత్తం బిల్డ్ చేయాలంటే ఇంకెక్కువ టైం పట్టింది. ఇప్పుడు చైనా లాంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కంట్రీలోనే తీసుకున్న వాళ్ళు పెద్ద మెగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు కదా. చైనా లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్, అమరావతి ప్రాజెక్ట్ మనం ఇచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నేను చైనాని ప్రమోట్ చేయట్లేదు. సో చైనా ఒక 1-2 ఇయర్స్లోనే ఈ మొత్తం అమరావతి, ఇప్పుడు phase 2 కాదు, phase 3 కూడా కట్టేసి ఇచ్చేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది. బట్ ఏంటంటే దానికి చాలా డబ్బులు కావాలి. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టా అంటే కాదు. బట్ సెంట్రల్కి బర్డెన్ ఉందా అంటే డెఫినెట్గా వాళ్ళకి బర్డెన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో క్యాపిటల్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అన్న దాని పరంగా క్యాపిటల్ యొక్క నీడ్స్ అనేది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పరంగా ఉంది.
సో బట్ ఇది ఒక స్టేట్కి రిలేటెడ్ ఆస్పెక్ట్. స్టేట్ బడ్జెట్ ఒక రకంగా ఉంటుంది, సెంట్రల్ బడ్జెట్ ఒక రకంగా ఉంటుంది. సెంట్రల్ నుంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఎంతవరకు లాక్కోగలగాలి, ఎంతవరకు ప్రొడక్టివ్గా తీసుకురావాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే పీపుల్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. పొలాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచన మాకు ఇంకా పొసెషన్ అప్పచెప్పలేదు ఏంటి అనేది. ఇప్పుడు వర్చువల్ పొసెషన్ అనేది ఎప్పుడూ అప్పచెప్పేశారు, రిజిస్ట్రేషన్స్ అప్పచెప్పేశారు, వర్చువల్ పొసెషన్ అప్పచెప్పేయడం జరిగింది. ఫిజికల్ పొజిషన్ అనేది డెవలప్ చేసి అప్పచెప్పాలి. ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది అందరికీ తెలుసు, క్లియర్ కట్గా మార్కింగ్ ఉంది, దానికి ఏంటంటే జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది వెల్ ఎస్టాబ్లిష్. బట్ ఫిజికల్ పొజిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తే దాంట్లో వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయాలా, లేకపోతే అది ఎవరికన్నా ఈ మధ్యలో సేల్ ఆఫ్ చేసుకోవాలంటే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అలానే పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ పరంగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మనకి అర్థం కావాల్సి అంటే ఒకవేళ వీళ్ళు యాన్యుటీ కనుక పే చేయట్లేదు అనుకోండి, ఇయర్లీ యాన్యుటీ అనేది పే చేస్తున్నారు, అప్పుడు మనం ఏంటంటే మన ప్లాట్ ఇంకా మనం కౌళ్ళకి, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కౌళ్ళకి ఇచ్చినట్టండి యాన్యుటీ పరంగా. సో వాళ్ళు ఏంటంటే ఆ యాన్యుటీ అనేది పే చేస్తున్నారు ఫార్మర్స్కి, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. యూజువల్గా అయితే ఇంకా త్వరగా అప్పచెప్పాలి ఫిజికల్ ప్లాట్స్ కూడా, బట్ అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ అండ్ ప్లాట్స్ అప్పచెప్పడం అనేది రెండు సైమల్టేనియస్గా జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఎవరన్నా అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా కూడా బర్డెన్ ఫార్మర్స్ మీద పడకూడదు అనుకోండి. ఇప్పుడు అప్పచెప్పేసాము, తర్వాత ఏంటంటే ఫ్యూ ఇయర్స్లోనే మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోద్దిగా. మెయింటెనెన్స్ అంటే మళ్ళీ ఫార్మర్స్ వాళ్ళ డబ్బులతో వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. బట్ అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చి గ్రౌండ్ బ్రేకింగ్ జరిగి యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, రెంట్కి తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే యూటిలైజేషన్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్గా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, గవర్నమెంట్ దగ్గర తీసుకోకుండా ప్రైవేట్గా కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చు, లీజుకి తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇలా యూటిలైజేషన్ అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ అనేది ముందుకెళ్ళిద్ది. అయితే మనం మేజర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ డెఫినెట్గా గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది, గవర్నమెంట్ మారిపోయినాక ఇంట్రెస్ట్ కంప్లీట్ అమరావతి అనేది అసలు పిక్చర్లో లేకుండా పోయింది. మరి ఇప్పుడు సైమల్టేనియస్గా ఒక 10 years 15 years అనేది కంటిన్యూస్గా ఇదే గ్రోత్తో నడుస్తుంటే క్యాపిటల్ అనేది బిల్డ్ అయిపోద్ది మనం నిజంగా చూసుకుంటే. బట్ ఆ పేషెన్స్ పీపుల్కి ఉందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.